సాయిరాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుతావతారము. సాయిబాబా వైఖరి. బాబా యోగాభ్యాసములు. దౌతి ఖండయోగము. బాబా సర్వాంతర్యామిత్వము. కారుణ్యము. కుష్ఠరోగ భక్తుని సేవ. కాపట్టే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా పండరి ప్రయాణము. అద్భుతావతారము. సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడనుకొన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపిస్తూ ఉండేవారు. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిత్తముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమునందు కుస్తీ పోటీలను ప్రోత్సహిస్తూ ఉండేవారు. గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపిస్తూ ఉండేవారు. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దానినచ్చట ఉంచి పిమ్మట గ్రామములో ఊరేగించెదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు ఉంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండేవి. వారు హిందువులన్నచో సునితిని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదు నందేల ఉండును, మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రమును ఏల వెలిగించి ఉండువారు. అదియే కాక తిరుగలితో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, ఆర్ఘపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుతూ ఉండేవి. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములెట్లు చేస్తూ ఉండేవారు. వారే తెగవారని అడుగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశిస్తూ ఉండేవారు. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి ఒనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధము గాని భేదభావము గాని ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పల్లెములో కుక్కలు మూతిపెట్టినను సనుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చును భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు. బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషిస్తూ సంచరిస్తూ ఉన్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుతూ ఉండేది. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమంతోనూ ఉండేడివారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధిస్తూ ఉండేవారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరింగేడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగనే అందరూ ఆశ్చర్యమగ్నులగుతూ ఉండేవారు. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వారి వలె నటిస్తూ ఉండేవారు.
సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజం అట్టిది. మానవ దేహంతో సంచరిస్తూ ఉన్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనే చెప్పవలెను. వారిని చూసిన వారందరూ వారు షిరిడీలో వెలసిన భగవంతుడనియే అనుకుంటూ ఉండేవారు. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడి గ్రామములో ఉన్న శని, గణపతి, పార్వతీ, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యా పాటిల్ ద్వారా బాబా మరమ్మతు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కింటికి 50, 20, 15 రూపాయల చొప్పున ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టేవారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుతూ ఉండేవారు. దుర్మార్గులు సన్మార్గులుగా మారేవారు. కుష్టువారు కూడా రోగ విముక్తులగుతుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చేది. కుంటివారికి కాళ్ళు కూడా వచ్చేవి. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరూ కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు. మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన దోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేడివారు. వారి చేతితోనిచ్చిన మందులు అద్భుతముగా పనిచేస్తూ ఉండేవి. వారికి గొప్ప హకీం అంటే వైద్యుడు అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు గొనిపోయిరి. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటి పాపలు తెల్లబడి శుభ్రమయ్యను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు కలవు. కానీ ఇదొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణించబడినవి. ధౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకొకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేస్తూ ఉండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటికి వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూసి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీర అవయములన్నీ వేరు చేసి మసీదునందు వేరువేరు స్థలములలో విడిచిపెట్టేవారు. ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడి ఉండుట చూసి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసిరనుకొని గ్రామ మునుసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గూర్చి కొంచెమైనా తెలిసి ఉండునని
తననే అనుమానించెదరని భయపడి ఊరుకొనెను. మరుసటి దినం అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండుట చూసి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూసినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరు ప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేస్తూ ఉండెను. వారి యోగస్థితి ఎవ్వరికీ అంతుపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు వ్యధార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతము కొరకు ఏమీయూ చెయ్యక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాను అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్థ హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910 సంవత్సరము ఘనత్రయోదశి నాడు, అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుని చలి కాచుకుంటూ దునిలో కట్టెలు వేస్తూ ఉండెను. దుని బాగా మండుతూ ఉండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరు మాధవరావు దేశపాండే దీనిని చూసి వెంటనే బాబా వైపుకు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనుకకు లాగెను. దేవా, ఇట్లేల చేసితిరి అని బాబాను అడిగిరి. మరేదో లోకములో ఉన్నట్టు ఉండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని, ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమిని ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలినది, అది నాకంత బాధాకరము కాదు. కానీ బిడ్డ రక్షింపబడినను విషయము నాకు ఆనందం కలుగజేయుచున్నది అని జవాబిచ్చెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలినను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చాందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకొని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులో ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు బాగోజీ షిందే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టెడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని, తమకేమాత్రము బాధ లేదని చెబుతూ ఎటులో డాక్టర్చే చికిత్స చేయించుకొనుటకు దాటవేయిచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూత అయినా తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకడుతూ ఉండేవాడు. కొన్ని దినముల తరువాత గాయము మానిపోయెను. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండేదా అన్న సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కడుతూ ఉండేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ యందుగల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడుస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా దుని వద్ద కూర్చోగానే బాగోజీ తన సేవా కార్యం మొదలుపెట్టేవాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగముచే బాధపడుతూ ఉన్నాడు. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయి ఉండెను. వాని శరీరం అంతయు చీము కారుచూ దుర్వాసన కొడుతూ ఉండేది.
బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు. కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దానిని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరం కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడి విడిచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వస్తున్నప్పుడు వారిని సెలవునడుగబోయెను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను, ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీయు చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్డంత పరిమాణము గల 4 ప్లేగు పొక్కులను చూపుస్తూ, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదనో చూడుము, వారి కష్టములన్నీయూ నావే. ఈ మహాద్భుత లీలను చూసిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరింతురో అను విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియు ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణము. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమిస్తూ ఉండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహిస్తూ ఉండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చాందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశ్లోని నందూర్బార్లో మామల్తదారుగా ఉండెను. అతనికి పండరీపురానికి బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీపోయి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యెను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబా అగు బాబాను దర్శించి ఆ తరువాత పండరీకి పోవలెను అనుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చే సంగతి ఎవ్వరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గామ్ చేరుసరికి షిరిడీ మసీదులో కలకలం రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పా సిందే, కాశీరాములతో మాట్లాడుతూ ఉండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను, మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమనా, నేను పండరీ పోవలెను, నేనక్కడనే నివసించవలెను. ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురం బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసింది అని వేడుకొనెను. అటుల బతిమాలుటకు అవసరము లేకుండెను. ఏలన బాబా అప్పటికే పండరీ పోవలెను, అచ్చట ఉండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతులేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.